వైష్ణవ యాగాన్ని చాలా అద్భుతంగా చేశారు. కొంతమంది అన్నారు, అబ్బా ధర్మరాజు గారి యాగం ఏమిటండి, అసలు దుర్యోధనుడు చేసిన వైష్ణవ యాగం అంత గొప్పదన్నారు. కొంతమంది అన్నారు, అబ్బే ధర్మరాజు గారు చేసినటువంటి యాగంలో ఇది ఏ పార్టీ అన్నారు. ఇది ఏ పార్టీ అన్నవాళ్ళు సహజంగానే కొంచెం రహస్యంగా అంటారు. ధర్మరాజుది ఏ పార్టీ అన్నవాళ్ళు సహజంగా పైకే అంటారు. మీరు బాగా గమనించాలి, ఈ మాట భారతంలో ఉంది, మీరు గమనించాలి. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి అందరి అంగీకారమును పొందలేడు. మీరు చేసిన ఒక పని 100కి 100 మంది చేత అంగీకారమును పొందడం సాధ్యం కాదు. అసలు ఆ యాగం చేసినప్పుడు ధర్మరాజు గారు యాగం చేయడం అంటే ఒకలా ఉంటుంది, అది దుర్యోధనుడు ఎలా చేయగలడు అని అనడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే, అలా అన్నప్పుడు ఎవడైనా వింటే, విన్నవాడు చెప్తే, చెప్పిన తర్వాత దుర్యోధనుడు గుర్తెట్టుకుంటే మన పరిస్థితి ఏమిటి? లోపల ఏమనుకుంటే మాత్రం పైకి అబ్బా దుర్యోధనుడు బాగా చేశాడండి అంటే ప్రస్తుతానికి మనకి ఇబ్బంది లేదు. ధర్మరాజుకి తెలిస్తే ఆయనది సహృదయం ఏమనుకోడు. నువ్వు ఏది చేసినా, ఎంత గొప్పగా చేసినా, ఒక్కడైనా చేశాడు లేదు అనేవాడు ఉంటాడని గుర్తుపెట్టుకో. తప్ప నీ మనసులో ముందు ఓ కోరిక రానివ్వకు, అందరూ ఆమోదిస్తారు అని అనుకోకు, అది పేరాశ. నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తున్నావా లేదా అంతవరకే. కర్తవ్యం దైవమాహ్నికం. నీ కర్తవ్యమేమో నువ్వు తెలుసుకుని ఆ కర్తవ్యాన్ని నువ్వు చేసుకెళ్ళిపోతున్నావా? నువ్వు చేసే కర్తవ్యం ఎవరి ప్రీతి కొరకు అంటే ఈశ్వర ప్రీతి కొరకు, అంతే చాలు. ఇది బాగుందన్న వాడికి సంతోషం లేదు, ఇది బాగులేదన్నాడని కుద్దిపోయింది లేదు. 2 విషయాలు వినం, 2 వదిలిపెట్టు. రెండింటినీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇది విన్నప్పుడు ఈ సమర్థత నిలబడేటట్టుగా నువ్వే అనుగ్రహించను. అది విన్నప్పుడు వాళ్ళు కూడా సంతోషించేటట్టు చెప్పగలిగిన సమర్థత నిమ్మని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయి. రెండిటికి నువ్వు కర్తవ్యం. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. నువ్వు ఇంకొకలా మారిపోవలసిన అవసరం నీకు ఉండకూడదు. అది భారతం నేర్పే పాఠం. అందుకే యాగంలో వాళ్ళు ఏమనుకున్నారో కూడా రాస్తారు. అమాయకులై రాస్తారని అనుకోకూడదు. భారతం జీవితానికి కరదీపిక, పాఠాన్ని నేర్పుతుంది. అందుకే నేను తరచుగా అంటుంటా, ఇంతకన్నా వ్యక్తిత్వ వికాసం ఏముంటుంది? ఇది అర్థమైతే జీవితంలో నిలబడడం వస్తుంది. జీవితంలో నిలబడడం అన్నది రానప్పుడు ఇంకా ఎన్నొచ్చినా ఇబ్బంది. నిలబడడం రావాలి ముందు. నిలబడడం వచ్చేది దేనివల్ల అంటే భారతం, రామాయణం, వీటి వల్లే వస్తుంది. కాబట్టి చాలా సంతోషించారు. దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వచ్చాడు. ఓ కీర్తి వచ్చింది కదా, అబ్బా గొప్ప వైష్ణవ యాగం చేశాడు దుర్యోధనుడు, అంత గొప్ప వైష్ణవ యాగానికి వెనక దన్నుగా కర్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ కీర్తి వచ్చింది కదా, అమ్మయ్య వాళ్ళకి వర్చస్సు వచ్చింది, ఒక సంతోషం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది, కాస్త ఊంచుకున్నారు. కానీ ఆ ఋత్విక్ శ్రేష్ఠుణ్ణి పిలిచినప్పుడు ఆయన అన్న మాట మాత్రం కలుక్కు 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 అంటుంటుందా? రాజసూయం ఎందుకు చేయలే? పాండవుల్ని గెలవలేదు కాబట్టి. పాండవుల్ని గెలిచుంటే రాజసూయం జరిగేదిగా. పాండవుల్ని గెలవడానికి అవకాశం రాలేదా ఈ మధ్య? మొన్ననేగా వచ్చింది. నువ్వు గెలవలేదుగా, ఓడిపోయావుగా. గెలిచుంటే రాజసూయం చేద్దునుగా. దుర్యోధనుడు చాలా బాగా జరిగింది కర్ణ అని ఇద్దరే ఉన్నప్పుడంటే కర్ణుడికి మాత్రం కలుక్కుమంటుందా? అందా? అసలు నా మిత్రుడు కోరుకున్నది ఏమిటి? రాజసూయం. ఎందుకు జరగల? నా వల్లే జరగల. అంటే ఆ కోణంలో నువ్వు ఆలోచించినంత కాలం నీకు వర్చస్సు రాదు. నీ కర్తవ్యాన్ని నువ్వు జీర్ణం చేసుకున్నాడు, నీ వర్చస్సు నిలబడుతుంది. కాబట్టి కలుక్కుమంది కర్ణుడికి. ఏమైనా చెప్పు కానీ దుర్యోధన, నువ్వు కోరుకున్నది ఏమిటి? రాజసూయం. చేసిందేమిటి? వైష్ణవయాగం. దేనివల్ల? పాండవుల్ని గెలవలేదు కాబట్టి అని ఆయనే చెప్పాడా? ఎందుకు గెలవలేకపోయావు? నన్ను నమ్ముకున్నావు అర్జునుడిని నేను గెలుస్తానని. నేనేం చేయలేకపోయాను కదా. నేను గంధర్వుల్ని ఓడించకపోతే అర్జునుడు కదా ఓడించాడు. అవకాశం చేయి జారిపోయిందిగా. అందుకని మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు. ఇది దుర్యోధనుడి మనసులో ఉండకూడదు. ఇది మనసులో ఉందనుకోండి, ఈ ముళ్ళు ఒకటి ఉందనుకోండి దుర్యోధనుడి మనసులో,
ఏమో యుద్ధం వైపుకి అడుగు వేస్తాడో వేయడో రేపు పొద్దున్న. మనం వైష్ణవయాగం వరకే ఆగిపోయాంగా కర్ణ అన్నాడు అనుకోండి. అయితేనే ఇప్పుడు గెలిచి రాజసూయం చేద్దాంగా అన్నాడు అనుకోండి కర్ణుడు. అప్పుడు గంధర్వుల్ని మనం గెలవలేదుగా, అర్జునుడు కదా గెలిచింది అన్నాడు అనుకోండి. అప్పుడు కర్ణుడికి యుద్ధం వచ్చే అవకాశం ఏది? దేవతా కార్యం ఎలా నెరవేరుతుంది? కర్ణుడు పనిముట్టు కావాలిగా. అందుకని దుర్యోధనుడి మనస్సులో ఆ శంక తీయాలి. ఇత పూర్వం చేయలేదేమిటి ప్రతిజ్ఞ, అర్జునుడిని చంపేస్తానని చేశాడు. కానీ ఈ సందర్భంలో ఇదిగో ఈ ఒక్కటి ఉండకూడదు. రాజసూయం చెయ్యడానికి పాండవులు అడ్డమై వైష్ణవయాగం చేశాడు. కానీ రాజసూయం పాండవులే చేశారు, ధర్మరాజు గారే చేశాడు అన్న బాధ ఉండకూడదు. నువ్వు రాజసూయం చేస్తావు, నేనే చేయిస్తా. అది జరగాలంటే ఏం జరగాలి? పాండవులు మరణించాలి. పాండవులు మరణించాలంటే ధర్మరాజుని నకులుని సహదేవుడిని వదిలేయబోయ్. అసలు వదిలేయకూడదు ధర్మరాజు గారిని. ఎందుకో తెలుసా? ఆయన ధర్మమే మిగిలిన నలుగురికి శ్రీరామ రక్ష. కానీ వాళ్ళ దృష్టిలో ఏమిటంటే భీమార్జునులే బలవంతులు. భీముణ్ణి నేను చంపేస్తాను అంటాడు దుర్యోధనుడు, అర్జునుణ్ణి కర్ణుడు చంపేస్తానంటాడు. కాబట్టి భీముడి విషయంలో నువ్వు ఎలాగో ఉన్నావు అనుకో, అర్జునుడి విషయంలోనే కదా నీకు ఇంకా బెంగ. మిగిలిన ముగ్గురిది ఏముందయ్యా, వాళ్ళెంతసేపు వాళ్ళని ఎలా అయినా పడగొట్టేస్తాం. ఇంకా అర్జునుడి విషయంలోనే కదా నేను మళ్ళీ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అది ఎమ్మెయినగునోయని మదిలో వగవంగవలదు. అసలు ఆ రాజసూయం మనం చేయగలమా? పాండవుల్ని గెలవగలమా? అర్జునుడిని పడగొట్టగలమా అని మనసులో శంక పెట్టుకోకు దుర్యోధన. అఘవతనూజున్ కథనంబున చంపక, వాళ్ళ 13 ఏళ్ల అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత 14వ సంవత్సరంలో యుద్ధం జరిగి తీరుతుంది. మీరు ఒకటి ఆలోచించండి. అలా 14వ ఏట యుద్ధం జరుగుతుంది, 14వ ఏట యుద్ధం జరుగుతుంది అన్న మాటలో అంతర్లీనంగా వాళ్ళు అజ్ఞాతవాసం చేసినప్పుడు మనం కనిపెట్టలేమన్న విషయం ఉందా లేదా? అసలు అందులోనే ఓ అమంగళం ఉందా? అంటే వాళ్ళ 5గురు అజ్ఞాతవాసం చేసినా మనం కనిపెట్టలేం. ద్రౌపదీదేవి కూడా వాళ్ళతో ఉన్నా కనిపెట్టలేం. ఎందుకు కనిపెట్టలేవు? వాళ్ళని ధర్మం కాపాడుతూ ఉంటుంది, కృష్ణుడు కాపాడుతూ ఉంటాడు. అందుకని వాళ్ళు ఏ వేషం కట్టినా మనకి తెలియదు వాళ్ళు పాండవులని. చంటి పిల్లాడి చెప్పేస్తాడు వాడు భీముడని, మనం చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే మన కళ్ళకి పొరలు కమ్ముతాయి. ఎందుకు కమ్ముతాయంటే ఈశ్వరానుగ్రహం వాడిది, ఈశ్వర ప్రతికూలత మనది. అప్పుడు యుద్ధంలో ఎలా గెలుస్తావు? అక్కడ గెలిచేస్తాం. అది మూర్ఖత్వం అంటే. ఇక్కడ వరకు ఒప్పుకున్నది అక్కడ ఎందుకు ఒప్పుకో? అక్కడ ఒప్పేసుకుంటే భారత యుద్ధం ఎలా జరుగుతుంది? భారత యుద్ధం జరగకపోతే ధర్మ ప్రతిష్టాపన ఎలా జరుగుతుంది? అందుకని ఆ మూర్ఖత్వం అలా ఉండిపోయింది అంతే. కాబట్టి ఒక రకంగా మూర్ఖత్వమే భారత యుద్ధమునకు ప్రాతిపదిక. కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అదే. కాబట్టి మళ్ళీ ప్రతిజ్ఞ చేసి అఘవతనూచుం కథనంబున చంపక ఏ పద నఖ ధామన మునర్ప పార్థివ ముఖ్య. నేను పాదములు కడుక్కున్నప్పుడు పాదముల యొక్క వేళ్ల గోళ్లు కడుక్కోను. గోళ్లు కడుక్కోను అనేటటువంటిది ఆచారకాండకి సంబంధించినటువంటి సిద్ధాంతం. కాళ్ళన్నీ కడగనప్పుడు బొటన వేలుతో గోళ్లు కడిగినా కాళ్ళు కడిగినట్టే లెక్క. అందుకే కొన్ని సందర్భాల్లో పాదములు కడగనప్పుడు ఏం చేస్తారంటే శన్నో దేవి అభిష్టయాపో భవంతు పీతయే వంటి మంత్రాలతో బొటన వేలుతో గోళ్లు కడుగుతారు. గోళ్లు కడిగితే పాదాలు కడిగినట్టే. నేను గోళ్లు కడగను అన్న మాటకు అర్థం ఏంటంటే కాళ్ళు కడగను అన్నంత ప్రతిజ్ఞ. అంటే అర్జునుణ్ణి చంపి తీరుతాను. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఎప్పుడైతే కర్ణుడు అన్నాడో, మరి కర్ణుడి శపథం నెరవేరాలా వద్దా? కర్ణుడి శపథం నెరవేరాలంటే దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాలా వద్దా? 2. అర్జునుడు చచ్చిపోతాడన్న విషయంలో ఏ విధమైన నమ్మకం, అనుమానం లేకుండా, అపనమ్మకం పెట్టుకోకుండా నమ్మకంతో ఉండడానికి అవకాశం ఎక్కడ ఏర్పడుతుంది? కర్ణుడు 2 మాటలు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి. కాబట్టి దుర్యోధనుడికి మళ్ళీ గొప్ప నమ్మకం కలగడానికి అప్పుడు నువ్వు రాజసూయం చేద్దువు కానీ. అప్పుడు ధర్మరాజు రాజసూయమే చేశాడు. ఇప్పుడు నువ్వు రాజసూయం వైష్ణవం 2 చేసిన వాడివి అవుతావు. నీతో చేయించి తీరుతాను. నన్ను అడిగావు, చేయించలేకపోవడం అన్నమాట ఉండదు. ఒకప్పుడు అర్జునుడిని పడగొడతాను, పాండవులందరూ వెళ్ళిపోతారు, అప్పుడు నీతో రాజసూయం చేయిస్తాను అని మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఈ ప్రతిజ్ఞలన్నీ కూడా ధర్మరాజు గారికి తెలిసాయి. ఆరణ్య పర్వంలో ఆయన అరణ్యవాసంలో ఉండగా తెలిసాయి. యథార్థంగా చెప్పాలంటే ఆయన బెంగబెట్టుకున్నాడు.
నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే ఆయన బెంగపెట్టుకున్నాడు, ఆయన చెప్పాడు కూడా. యుద్ధ ప్రారంభ సమయమునందు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన బెంగపెట్టుకున్నాడు, నేను కర్ణుడి గురించి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను అని చెప్పాడు. ఎందుకో చెప్పనా, అది పిరికితనమా అని మీరు ఒక ప్రశ్న అడిగితే ఒక మాట చెప్పవలసి ఉంటుంది. ఎప్పుడూ కూడా పరమశత్రువైనా కూడా ఆయన యొక్క బలాన్ని స్తుతించడం యువతల వాడికి గొప్పతనం అవుతుంది. ఎందుకనంటే మీరు ఒకటి ఆలోచించండి, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. అసలు ఈ వ్యక్తి యందు ఏ మంచి గుణము లేదన్నవాడు లోకమునందు ఉండడు. ఏదో ఒక మంచి గుణం ఉండి తీరుతుంది. ఆ మంచి గుణం మనకు కనపడాలంతే. మహాత్ములైన వారి గొప్పతనం ఏమిటంటే శత్రువు యొక్క పరాక్రమాన్ని కూడా శ్లాఘిస్తారు తప్పించి శత్రువుని వెంటనే చిన్న చేసి మాట్లాడరు. సుందరకాండలో హనుమ రావణాసురుడిని చూశారు. చూసి ఇంత తప్పు చేసిన వాడు కదా అని ప్రథమ దర్శనం రావణాసురుడిని చూడడం, నింద చేయలేదు. చూస్తూనే ఏమన్నారో తెలుసా? అహోరూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. ఏమి తేజస్సు, రోమకోపములలో కాంతి బయటికి కొడుతోంది. ఎంత తపస్సు చేశాడు ఇతని ఎందు, ఇంత పెద్ద ధర్మలోపం లేకపోతే 3 లోకములను నిలబెట్టగలిగిన వాడు కదా, పరిపాలించగలిగిన శక్తి కలిగిన వాడు కదా అన్నారు. మహాత్ములు శత్రువు యందు కూడా గుణములను కీర్తన చేస్తారు తప్ప కేవలము తప్పు పట్టుకుని అవతల వాణ్ణి పాడు చేసే ప్రయత్నమో తక్కువ చేసే ప్రయత్నమో చేయరు. మీరు మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అసలు ఆ దృష్టికోణం కొంతమందిలో ఎలా ఉంటుందో మీకు కనపడుతుంది. అందుకే ధర్మరాజు గారు కర్ణుడి గురించి ఆలోచించేవాడు. ఏ సామాన్యుడు కాడు. సహజ కవచం ఉన్నది, సహజ కుండలములున్నాయి. ధర్మరాజు గారు బెంగ పెట్టుకున్నాడంటే దానికి అనేకమైన కారణాలున్నాయి. నిజంగా కర్ణుడు అసామాన్యమైనటువంటి వీరుడు. కర్ణుడిలాంటి వీరుడు మహాభారతంలో కనపడడం. అంత గొప్ప వీరుడు. కర్ణుడికే శాపాలు లేకపోయి ఉంటే, కర్ణుడి యొక్క జన్మ విషయంలో తల్లిదండ్రులు చెప్పవలసిన సమయంలో చెప్పి ఉంటే, కర్ణుడు దాని వలన చేరవలసిన స్థానాన్ని చేరి ఉంటే, కర్ణుడి అంతటి కీర్తివంతుడు, కర్ణుడంతటి పరాక్రమవంతుడు మహాభారతంలో కనపడడు. కానీ రోజు రోజుకి క్షీణించిపోయిన వాడెవరంటే కర్ణుడు. రోజు రోజుకి పెరిగిన వాడెవరంటే అర్జునుడు. అధర్మం వైపు ఉండడంలో క్షీణించాడు కర్ణుడు, ధర్మం వైపు ఉండడంలో పెరిగాడు భగవంతుడి ప్రాపున కృష్ణుడి పక్కన అర్జునుడు. అది ప్రధానమైన భేదమైంది తప్ప కర్ణుడు తక్కువ వాడనో కేవలము దుర్గుణములు కలిగిన వాడనో పరాక్రమం లేనివాడనో సిద్ధాంతం చెయ్యడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకనంటే ఆఖరణ నారదుడంతటి వాడు ఒక మాట అన్నాడు శాంతి పర్వంలో. కర్ణుడు మరణించాడు అంటే అర్జున ధర్మరాజా ఇన్ని కారణములున్నాయో తెలుసా? ఒక్క కారణం కాదు, ఎన్ని కారణముల చేత మరణించాడో అని ఒక పెద్ద జాబితా చదివాడు. ఇన్ని కారణాలకి మరణించాడు. ఇన్ని కారణాలు లేకపోతే కర్ణుడు అవధ్యుడు, ఆయన్ని చంపడం సాధ్యం కాదు. అంతటి ప్రజ్ఞావంతుడు. ఆయన జీవితం ఆయన చేతుల్లో లేకుండా పోయింది. అది చెయ్యి జారిపోయి వంకర తిరిగిపోయి దుర్యోధనుడి పక్కకు వెళ్ళిపోయి ఎప్పుడూ అర్జునుడి మీద మాత్సర్యం పెంచుకున్నాడు. ఆ మాత్సర్యం ఎప్పుడూ పాండవుల్ని చంపాలని కోరుకున్నాడు. ఇంత కోరుకున్నవాడు చిట్ట చివర పాండవులలో 4 జోలికి వెళ్ళాలని ప్రతిజ్ఞ చేయవలసి వచ్చింది. అది ఆయన దురదృష్టం అంతే. ఆయన జీవితం ఆయన చేతుల్లో లేకుండా పోయింది. అది భంగిమల మలుపులు తిరిగిపోవడానికి కారణం ఎవరు అంటే ఒకరు అని చెప్పడం సాధ్యం కాదు. అంతమంది కర్ణుడి చావుకి కారణమయ్యారు. కాబట్టి ఆయన అంతటి ప్రతాపవంతుడి. ఆ ప్రతిజ్ఞలో డొల్లతనం ఉంది అనడానికి మాత్రం ఎవరు సరిపోరు. ఆ ప్రతిజ్ఞ చెయ్యడానికి తగినటువంటి వాడే. కర్ణుడు ఆ మాట అన్నాడు, దుర్యోధనుడు సంతోషించాడు. ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి తప్పకుండా అర్జునుడిని చంపుతాడు అని ఒక కృతనిశ్చయానికి వచ్చాడు. పరమానందంగా ఉన్నారు. తరువాతి కాలంలో మళ్ళీ కర్ణార్జునుడు యుద్ధం చేసేటటువంటి అవకాశం వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వచ్చింది అంటే విరాట పర్వంలో వచ్చింది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడినటువంటి సన్నివేశం.
ఉత్తర గోగ్రహణం జరిగింది. ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళందరూ ఒకసారి వెళ్ళారు. ఆవులన్నింటినీ కూడా తమ వైపుకి తిప్పేసుకొచ్చేశారు. ఆ రోజున యథార్థానికి విరాట నగరంలో ఉత్తర కుమారుడు వినా వేరొక వీరుడు లేడు. కాబట్టి అసలు ఆవుల్ని మళ్లించగలిగిన వాడు లేడు. వాళ్ళు గుండెల మీద చెయ్యేసుకుని ఉన్నారు. అనుకోని రీతిలో ఉత్తర కుమారుడికి సారథ్యం చేస్తూ బృహన్నల అర్జునుడు వచ్చాడు. ఉత్తర కుమారుడు భయపడిపోతే రథాన్ని వెనక్కి తీసుకెళ్ళి ఆ వృక్షం మించి, శమీ వృక్షం మించి పాండవుల యొక్క ఆయుధాలన్నీ కిందకి దింపి అర్జునుడు గాంధీవాన్ని చేత పట్టుకుని బృహన్నల వేషాన్ని విడిచిపెట్టేసి అర్జునుడైపోయి, అంటే శాపకాలం అయిపోయింది, అర్జునుడైపోయి యుద్ధానికి వచ్చాడు. ఎప్పుడైతే అర్జునుడు శంఖాన్ని పూరించాడో ద్రోణాచార్యుల వారు కనిపెట్టాడు వస్తున్నవాడు అర్జునుడని. గురువుకి శిష్యవాత్సల్యం ఉంటుంది కదా సహజంగా. ఆ శిష్యుడు వచ్చేస్తున్నాడన్న ఆనందంలో అర్జునుడిని పొగుడుతూ మాట్లాడాడు. ఆ పొగుడుతూ మాట్లాడినప్పుడు కర్ణుడికి ఇచ్చగించలేదు. వచ్చడివాడు ఫల్గునుడు కాననవశ్యము గెలుతు మనంగరాదు అంటాడు. వచ్చడివాడు ఫల్గునుడు కాబట్టి ఆయన్ని గెలుస్తామన్న మాట అంత తేలిక కాదు. పైగా ఆకలితో ఉన్న సింహం గుహలోంచి బయటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో పగబట్టి ఎప్పుడెప్పుడు బాణాలేద్దామని 13 ఏళ్ల తర్వాత వస్తున్న అర్జునుడిని ఢీకొట్టి ఎదురు నిలవడం సామాన్యం కాదని పరమానందంతో మాట్లాడాడు ద్రోణాచార్యుడు. మాట్లాడితే ఎక్కడ లేని కోపం కర్ణుడికి వచ్చేస్తుంది సహజంగా. అని ఊరుకోలేదు. ఒకవేళ నిజంగా వస్తున్నది అర్జునుడి అయితే, ఎందుకనంటే శంఖం వినబడుతోంది, ఆ శంఖధ్వని ఖచ్చితంగా అర్జునుడిదే, పాంచజన్యాన్ని పూరిస్తున్నాడు. అయినప్పుడు వస్తున్నవాడు అర్జునుడైతే అవతల వైపు అర్జునుడు ఒక్కడే అయి ఉండవచ్చుగాక. అది అర్జునుడని తెలిసిన తరువాత అసలు మన వైపు యుద్ధానికి వెళ్ళగలిగిన వాడు ఇంకొకడు ఉన్నాడని నేను అనుకోవట్లేదు అన్నాడు. ఆ ఆవుల మందలను ఖచ్చితంగా మళ్లించి తీసుకెళ్ళిపోతాడు అర్జునుడు, అందులో సందేహం ఏమీ లేదు అని ఇంకొక మాట అన్నాడు. పరాక్రమంలో ఈ మధ్యకాలంలో పరమశివుణ్ణి మెప్పించాడు కదా అన్నాడు. మరి కిరాతార్జునీయం జరిగిందిగా, కాబట్టి అటువంటి అర్జునుడితో ఎవరు యుద్ధం చేయగలరు అన్నాడు. కస్సం అన్నాడు కర్ణుడు. పెద్దలు వారు మాట్లాడిన మాటకు ఒక విలువ ఉంటుంది, మనం అలా అధిక్షేపించచ్చా, అలా మాట్లాడచ్చా? ఇదే వద్దు, ఈ నోటి దురుసుతనం వద్దు అని భీష్ముడు 1కి 10 మార్లు చెప్పాడు. ఎందుకనంటే సమయా సందర్భములు అని కొన్ని ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నోరు చాలా అదుపులో పెట్టుకుని ఉండాలి. అస్సలు డొల్లతనం ఏర్పడేటటువంటి ప్రశ్న తేకూడదు. ఒకరినొకరు విమర్శించుకునేటటువంటి స్థితి ప్రారంభమైందనుకోండి, వాళ్ళు తాము ఎవరిని రక్షిద్దామనుకుంటున్నారో వాళ్ళని రక్షించలేరు, గెలవలేరు, చెయ్యవలసిన పని చెయ్యలేరు, సరికదా చాలా పెద్ద అప్రతిష్ట తెచ్చుకుంటారు. అదే జరుగుతుంది. అవతల అర్జునుడు వచ్చేస్తున్నాడు అని చెప్తుంటే, నిజంగా అర్జునుడు వస్తుంటే అప్పుడు ద్రోణాచార్యులు వారిని నింద చేసి, భీష్మాచార్యులు వారిని నింద చేసి, కృపాచార్యులు వారిని నింద చేస్తే పెద్దాళ్ళందరూ పక్కకు పోయారు అనుకోండి. అయితే నువ్వే చెయ్యి యుద్ధం అన్నారనుకోండి, నిజంగా కర్ణుడు నిలబడతాడా అర్జునుడు ఒక్కడితో? సాధ్యమా? నిలబడలేడు అనడానికి పెద్ద ఉదాహరణ ఏమిటో తెలుసా? గోవుల విషయం. ధర్మం ఎక్కడుంటుందో గోవులు అక్కడ ఉంటాయి. 2, భీష్మాచార్యుల వారు విరాటపర్వంలో ఒక మాట చెప్పాడు. ధర్మరాజు గారు ఉన్నాడు అని గుర్తు ఎందుకు పట్టచ్చో తెలుసా? ధర్మరాజు గారు ఉన్న చోట గోసంపద బాగా ఎక్కువగా ఉంటుంది. ధర్మరాజుకి గోవుకి ఒక అవినాభావ సంబంధం. ధర్మరాజు ఎక్కడ ఉన్నాడో గోవులు అక్కడ ఉంటాయి, అక్కడే విజయం సాధించబడుతుంది. ధర్మరాజు విరాట నగరంలో విరాటరాజు గారి దగ్గర ఉంటే ఆవుల్ని ధర్మరాజు గారికి దూరంగా హస్తినాపురానికి తరలించకపోవడం ఎలా సాధ్యమవుతుంది? వాటిని రక్షించడానికే ధర్మరాజు యుద్ధానికి వెళ్ళాడు, కంకుభట్ అన్న పేరుతోటే వెళ్ళాడు. అయినప్పుడు ఖచ్చితంగా వచ్చేవాడే గెలుస్తాడు ఆ సందర్భంలో. అయినప్పుడు తొందరపడి ఎందుకు మాట్లాడతావు? భీష్మద్రోణాదులను ఉద్దేశించి ఊరుకోవాలి కదా, సమయా సందర్భములు పాటించాలి కదా. అర్జునుడిని మరి ద్రోణుడు ఎందుకు పొగడాలి అంటారేమో. పరాక్రమవంతుడైన వాడు శత్రువైనా ఆయనలో పరాక్రమాన్ని స్తోత్రం చేయడం తప్పులేదు. శత్రువులో పరాక్రమమైన మెచ్చుకున్నవాడెవరో వాడు ఉదారుడు, అందున శిష్యుడు అనడు మరి ద్రోణుడు. దానికి అంత పొడి చేసుకోవలసిన అవసరం ఏముంది?
డోంట్ రీడ్ ఇష్యూస్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. ఇదో అన్ని విషయాల్ని కూడా హ్రస్వదృష్టితో పరిశీలనం చెయ్యకూడదు. కాబట్టి వెంటనే కర్ణుడు అన్నాడు, పాండవ పక్షపాతమున పల్కుదు నూరికి వచ్చినట్లు నిన్నుండన రామి చేసి ఇది ఒప్పునే కౌరవసేనకెల్ల నొక్కండవ మీటివి ఈ బలము గర్వము కుందుగనిట్లు శత్రు దోశ్చండిమ కొహటించి నిజంబునకు నరుడింత ఎక్కుడే. ఎంత పెద్ద మాటలు తీశాడంటే ద్రోణాచార్యుల వారిని, పాండవ పక్షపాతమున పల్కుదు నోరికి వచ్చినట్లు, నోటికొచ్చినట్టు పాండవ పక్షపాతంతో అర్జునుడిని పొగిడి మాట్లాడుతున్నావు. నిన్నుండమరామి చేసి ఇది ఒప్పునే. ఏమనంటే ఏమంటావు? నిన్నెవరు ఏమనకూడదు. ఎందుకని? మాకు పాఠం చెప్పావు కాబట్టి, గురువుగారు కాబట్టి. నువ్వు మాకు పాఠం చెప్పావు కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా మేమేం మాట్లాడకూడదు. నువ్వు మాత్రం శత్రువుల్ని పొగిడి మాట్లాడుతుంటావు. ఏమనంటే గురువుగారిని ఉద్దేశించి మాట్లాడడం ఏంటి? గురువుగారికి ఎదురు తిరిగి మాట్లాడడం ఏంటి? ఇదో మాట. అసలు నువ్వు ఇలా మాట్లాడచ్చా? శత్రువుని పొగుడుతావేంటి యుద్ధం జరిగే ముందు? ఇది ఒప్పునే కౌరవసేనకెల్ల ఒక్కండవే మేటివి. ఇటు పెద్ద నువ్వు ఒక్కడివేనా వీరుడివి? నువ్వు లేకపోతే యుద్ధం జరగదా? నిజంగా అర్జునుడే వచ్చాడనుకో, నువ్వు లేకపోతే యుద్ధం చేసి మేము అర్జునుడిని గెలవలేమా? ఏడు పెద్ద ఎవరున్నారంట ఏంటి? నీకు నువ్వు యుద్ధం చేయలేననుకుంటే నువ్వు తప్పుకో, మేము యుద్ధం చేస్తాం. ఎంతంత పెద్ద మాటలు! అలా అనొచ్చా? ద్రోణుడి మనసు ఎంత చిన్నబుచ్చుకుంటుంది? ద్రోణుడి మనసు చిన్నబుచ్చుకుంటే అశ్వత్థామ మనసు ఎంత చిన్నబుచ్చుకుంటుంది కొడుకుది. పాఠం చెప్పిన ద్రోణాచార్యుడికి గౌరవం లేకపోతే అంతకు ముందు పాఠం చెప్పిన కృపాచార్యుల వారికి ఏం గౌరవం ఉంటుంది? వీళ్ళకే గౌరవం లేనప్పుడు భీష్మాచార్యుల వారికి ఏముంటుంది? అక్కడ అదే జరిగింది. ద్రోణుణ్ణి ఇలా అవమానించగానే అశ్వత్థామ అవమానింపబడ్డాడు, ఆయనకి అసహ్యం వేసింది. కృపాచార్యుడు అవమానింపబడ్డాడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? నోటి దురుసొద్దు అని భీష్ముడు చెప్పాడా చెప్పలేదా? ఎన్ని ఇబ్బందులు తీసుకొస్తోంది? ఎందుకు ఆ మాటలు? మాట్లాడద్దు అని భీష్ముడు చెప్పాడా? వెర్రి నవ్వు నవ్వి వెళ్ళిపోయావా? మార్చుకున్నది లేదా? మరి కట్టి కొడపదు. కాబట్టి నిన్నుండవరామి చేసి ఇది ఒప్పునే కౌరవసేనకెల్ల నొక్కండవ మేటివి. నువ్వు ఒక్కడివే గొప్పవాడివా? ఈ బలము గర్వము కుందుగనిట్లు శత్రు దోశ్చండిమ కోహటించితి నిజంబునకు నరుడింత ఎక్కుడే. అర్జునుడే వస్తే అంత గొప్పవాడా? నేను లేనా యువతల? నేనొక్కడిని చాలు అర్జునుడిని పడగొట్టేయడానికి. ఇప్పుడు పెద్ద అర్జునుడు వచ్చేస్తున్నాడు అని అంత పెద్ద కంగారు పడిపోయి అలా మాట్లాడతామే. అతడు వచ్చినేని అస్మచ్చిలీముఖ పాత చలిత హృదయ పద్ము చేసి వెగడుపరిచి యోధవీరులకెల్లా ఉత్సవమనర్తూ బహుదర్పమప్ప. నిజంగా అర్జునుడు వచ్చాడనుకో, నువ్వెందుకు ద్రోణాచార్య పక్కకెళ్ళు, నా వాడి బాణములు ప్రయోగించి అర్జునుడి యొక్క హృదయ పద్మము చిన్నాభిన్నమయ్యేటట్టుగా కొట్టేస్తాను. భయపడి పారిపోతాడు యుద్ధభూమిలోంచి. ఈ చుట్టూ ఉన్న వీరులు ఉన్నారే, అబ్బా కర్ణుడు రా వీరుడంటే అని పొగిడేటట్టు యుద్ధం చేస్తాను. చేస్తే చెయ్యి, లేకపోతే వెళ్ళిపో, అంతేకాని అర్జునుడిని పొగిడి మాట్లాడకు అన్నాడు. సరే, అశ్వత్థామ కోపం వచ్చింది. ఆ తర్వాత కృపాచార్యుడికి కోపం వచ్చింది. ఆ తర్వాత భీష్మాచార్యుడు బాధపడ్డాడు. ఇంతమంది బాధపడ్డారు. దుర్యోధనుడు అన్నాడు, అది కాదు కర్ణ, ఒక్క విషయం ఆలోచించు. ఒకవేళ నిజంగా వచ్చినవాడు అర్జునుడు అనుకో, అంతకన్నా అదృష్టమే ఉంది. అజ్ఞాతవాసం పూర్తవకుండా వచ్చేస్తున్నాడు. అంత అమాయకులు వాళ్ళు. అజ్ఞాతవాసం పూర్తవకుండా వచ్చేస్తున్నాడు కాబట్టి మనమే గెలిచేశాం. మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పోతారు. ఆ వచ్చినవాడు అర్జునుడు కాడనుకో, నీదాకా ఎందుకు, నే సరిపోను, పడగొట్టేసి ఆవులు నట్టుకుపోతాం. ఎలా అయినా విజయం మందే. అసలు ఇంకా అంత అతిశయంలో ఉన్నవాణ్ణి ఎవడండి కాపాడగలడు ప్రపంచంలో? ఎలా అయినా విజయం. భీష్ముడు వెంటనే చెప్పాడు, వాళ్ళంత అమాయకుడు కాదయా, అధిక మాసాలతో అయిపోయింది వాళ్ళది. అయినా కర్ణుడు వదల్లా. అయినా వదలకుండా ఉద్యోగ పర్వంలో కూడా ఇదే మాట అన్నాడు. అజ్ఞాతవాసం పూర్తవకుండా అర్జునుడు బయటకు వచ్చాడన్నాడు. ఎన్ని మాటలు చెప్పాలి అంటే, తను ఓడిపోయినా అవతల వాడితే తప్పు అంటుంటాడు. అదో విచిత్రం. చూడండి, చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. ఆడుతున్నప్పుడు ఏదో తండ్రి బౌలింగ్ చేశాడు. తండ్రి బౌలింగ్ చేస్తే నిజంగా పరిగెత్తుకొచ్చి వేసేస్తాడా? పుట్టినే అలా చేయి తిప్పి వేశాడు, వాడు అవుట్ అయిపోయాడు.
వాడు నేను అవుట్ అవ్వలేదు అని అడుస్తాను. నువ్వు ఎందుకు అవుట్ అవ్వలేదు అంటే వాడి దగ్గర అవుట్ అవ్వకపోవడానికి జవాబు ఏమిటో వాడికి తెలియదు, కానీ నేను అవ్వలేదు అంటాడు అంతే. వాడు నేను అవ్వలేదు, నేనే బ్యాటింగ్ చేస్తానంటాడు. అంత హఠం చేస్తాడు కర్ణుడు. లేకపోతే ఉద్యోగ పర్వంలో భీష్ముడిని ఉద్దేశించి అజ్ఞాతవాసం అవ్వకుండా వచ్చాడు అర్జునుడు అంటాడంతే. లెక్కలన్నీ కట్టి చూపించి కూడిక చేసి ఇదిగో అయిపోయిందయా అని చెప్పినా సరే అవన్నీ ఏమో ఆ లెక్కలన్నీ దొంగ లెక్కలు అన్నట్టు మాట్లాడతారు. ఇంకెవరేం చేస్తారు అంతే తప్ప తాను ఓడిపోయారని మాత్రం అంగీకరించాడు. కానీ అలా ఉన్నాడు కాబట్టే భారత యుద్ధం జరిగింది. మళ్ళీ అదోడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. కాబట్టి దుర్యోధనుడు అర్జునుడైతే మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తారో, అర్జునుడు కాకపోతే యుద్ధంలో ఓడించేస్తాం, ఆవుల్ని తీసుకుని వెళ్ళిపోతాం, ఎలాగైనా మందే కదా గెలుపు అన్నాడు. సరే ఈలోగా మిగిలిన పెద్దలందరూ కూడా బాధపడ్డారు కర్ణుడి యొక్క ప్రవర్తనకి. అప్పుడు భీష్మాచార్యుల వారి పెద్దరికం అంటే ఏమిటో తెలుసా? అది గాంగేయుల గొప్పతనం. ఎంత పెద్దరికం అంటే ఆయన క్షమాపణ చెప్పాడు. అది యుద్ధ సమయం, అవతలవాడు అర్జునుడే అన్న విషయంలో భీష్ముడికి అనుమానం లేదు. అర్జునుడే వస్తున్నాడు, ఆయనకి తెలిసే విషయం. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కొట్టుకుంటే అసలే అర్జునుడు, యుద్ధం ఎంత తేలికవుతుంది. ఆ తర్వాత ఏమంటారు? కర్ణుడి మాట వల్ల దెబ్బలాడుకున్నాడు అనరు, భీష్మద్రోణులుండి కనీసం 5 నిమిషాలు ఆపలేకపోయారంటారు. పైగా అది పెద్దరికం కాదు, అటువంటి సంఘటనలు జరగకుండా చూడడం పెద్దరికం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.